ఏదైతే ఉందో స్నో ఫాస్ట్ స్టెమ్ అండి. దీని గురించి దీని గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము. ఆ, ఏదైతే ఇవాళ నేను మాట్లాడాలి అని చెప్పి అనుకున్నానో దానికి కొంచెం లాస్ట్ టైం కూడా నేను మాట్లాడేటప్పుడు ఒక ఉపోద్ఘాతంగా కొంత మాట్లాడాను మీతో. ఇది మన బ్లాస్ట్ స్టెమ్ ఏదైతే ఉందో, స్టెమ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడేటప్పుడు కూడా నేను కొంత మాట్లాడాను. అలాగే ఇవాళ కూడా ఈ ప్రోడక్ట్ గురించి కూడా నేను కొంత మాట్లాడాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకేనా? అదేంటంటే సార్, మొదటిది మొదటి విషయం ఏమిటి అని అంటే, అసలు ఈ ప్రోడక్ట్ గురించి మనం ఎంతవరకు తెలుసుకోవాలి, ఈ ప్రోడక్ట్ గురించి ఎంతవరకు తెలుసుకుంటే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి, ఇది దేనికి ప్రమోట్ చేయాలి, నా దగ్గర ఉంది కాబట్టి మీరు కొనండి, నా దగ్గర ఉంది కాబట్టి మీరు కొనండి అని అంటే సరిపోతుందా? మన మార్కెటింగ్ అవుతుందా? మనకి గ్రోత్ వస్తుందా? మనకి సేల్ వస్తుందా? మనకి బిజినెస్ వస్తుందా? మనకి ర్యాంకులు వస్తాయా అని అంటే, ఏమో నాకు తెలిసినంత వరకు కాదు, రాదు. నా దగ్గర ఉన్నది ఏంటో ముందు నాకు తెలియాలి. నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ వల్ల ఉపయోగం ఏమిటో ముందు నాకు తెలియాలి. ఆ ఉపయోగం హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు నా హార్ట్కి ఇది నచ్చింది అని చెప్పి చెప్పడం కాదు, ఎదుటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ వల్ల ఉపయోగం ఏంటో మనం ఎస్టాబ్లిష్ చేయగలగాలి. అప్పుడే మనకి ఈ బిజినెస్ రావడం అని అన్నది, ఇదంతా మనం నేర్చుకుంటుంది ఏంటి, బిజినెస్ చేయడం కోసమే కదా. ఈ ప్రోడక్ట్ గురించి మనం ఈ రోజున ఇంత పొద్దున్నే ఇలా లేచి ఇలా వచ్చి ఇలా జూమ్లో కూర్చోవడం అని అన్నది దేనికోసం సార్? ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సింప్లీ నోయింగ్ ది ప్రోడక్ట్ అండ్ ఇట్ ఈస్ నోయింగ్ అబౌట్ ది ప్రోడక్ట్, హౌ టు పొజిషన్ ఇట్, హౌ టు ప్రమోట్ ఇట్, హౌ టు సెల్ ఇట్. ఇది తెలుసుకోవడానికి మనం వచ్చాము, అవునా కదా? చూడండి, చాలామంది సార్, చాలామంది నాకు నిన్నటి టెస్టిమోనియల్స్లో కూడా చాలామంది ఏమని చెప్పారు అని చెప్తున్నారు అని అంటే, నాకు మా బావగారు వచ్చారండి, ఆయన మాకు చెప్పారు, నీకెందుకు నువ్వు వాడు బావా, నీకెందుకు నువ్వు వాడు బావా అన్నారు అని చెప్పేసి. అలా చెప్తే సరిపోతుంది కదా. తను నా సొంత బావ కాబట్టి నేను అలా చెప్తున్నాను, బాగానే ఉంది. కానీ అలా చెప్తే సరిపోతుంది కదా. అలా చెప్పినా కూడా మనకు సేల్ వచ్చింది కదా, సేల్ వస్తుంది కదా, మనకు కనపడుతోంది కదా, వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళకి మళ్ళీ తగ్గుతుంది కదా, ఇదంతా జరుగుతుంది కదా అని అంటే, నా క్వశ్చన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే, నీకెందుకు బావా నువ్వు వాడు అని చెప్పే కాన్ఫిడెన్స్ నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కాన్ఫిడెన్స్ రాబట్టే కదా నేను చెప్పాను. ఈ కాన్ఫిడెన్స్ నాకు రాకుండా అసలు ఇదేంటి, నా చేతిలో ఉన్నది ఏంటి అని అన్నది నాకు తెలియదు, ఇది తీసుకెళ్ళి నువ్వు వాడుకో అని చెప్పి నేను చెప్పగలుగుతానా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నోయింగ్ నాలెడ్జ్ ఓన్లీ డ్రైవ్స్ యూ టు ది సక్సెస్ అండి. నాలెడ్జ్ అబౌట్ ది బిజినెస్, నాలెడ్జ్ అబౌట్ ది ప్రోడక్ట్, నాలెడ్జ్ అబౌట్ ది ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్ సిస్టమ్. అంతేకాదు, మీ డౌన్ లైన్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ గురించినటువంటి నాలెడ్జ్ కూడా మీకుంటే, వాళ్ళకున్నటువంటి సిచ్యువేషన్ గురించి నాలెడ్జ్ మీకుంటే, యూ కెన్ డ్రైవ్ దెమ్, యూ కెన్ గైడ్ దెమ్, యూ కెన్ ఎన్షూర్ దేర్ సక్సెస్ అండి. ఆర్ అదర్వైజ్ ఏమవుతుంది అని అంటే, మన పాటిని మనం ఉంటాము, ఆ పాటిన అటు వెళ్తూ ఉంటుంది. ఇది వచ్చినప్పుడే వస్తుంది అని అన్నట్టు, కావాలనుకున్నప్పుడు రాదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడం అని అన్నది ప్రోడక్ట్ మీద మనకి ఫెయిత్ రావడానికి, ప్రోడక్ట్ మీద మనకి అండర్స్టాండింగ్ రావడానికి. మరి అట్ ది సేమ్ టైం అండి, ఇక్కడ నేర్చుకునేటటువంటి నేను చెప్పాను గ్లూటామిక్ యాసిడ్ అని చెప్పాను. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే సార్, మనం మాట్లాడుకుంటుంది సైన్స్, ఇటేం పుక్కిడి పురాణం కాదు. నేను మాట్లాడేది ఏదైతే ఉందో, మన ప్రోడక్ట్లో ఉన్నది ఏదైతే ఉందో, అది సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి ఒక విషయం అని చెప్పి మీకు చెప్పడానికి, మీకు ఎస్టాబ్లిష్ చేయడానికి, మీకు ఆ ఫెయిత్ని, కాన్ఫిడెన్స్ని, ఆ బిలీఫ్ని తీసుకురావడం కోసం నేను చెప్తున్నటువంటి కొన్ని కొన్ని ఏమంటారు, మార్కర్స్ అంటారు వాటిని. ఈ మార్కర్స్ వల్ల ఏంటి అని అంటే, ఇదంతా కూడా మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. మీరు కావాలి అని అనుకుంటే ఆ మార్కర్స్ని, ఇది ఈ రోజున మన ఈ సెషన్ ఏదైతే ఉందో, మొన్నటిది కూడా అలానే ఉందండి. కావాలి అని అంటే ఇంకొకసారి చూడండి, మీకు అందులో ఇంకేదన్నా అనుమానం ఉంది అని అంటే మీరు కూడా గూగుల్ అమ్మని అడగండి, అడిగి తెలుసుకోండి. నేను చెప్పిన దాంట్లో ఏదన్నా ఉంది అని అంటే అదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి, పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఆ రకంగా మీకు ఏది కావాలో, మన బిజినెస్ పెరగడానికి ఏం కావాలో అని అన్నది సెలెక్ట్ చేసుకోవడానికి, అది సెలెక్ట్ చేసుకోవడానికి ఆ పాయింట్ అదొకటి. ఇంకొకటి ఏంటి అని అంటే,
ఇది మంది లైవ్ సెషన్ కాదు. లైవ్ సెషన్లో మనం 2 గంటలైనా సరే కూర్చొని ఒక ప్రోడక్ట్ గురించి కూలంకషంగా చర్చించవచ్చు అని చెప్పుకోవడానికి కాదు. ఇది విత్ ఇన్ 1 అవర్లోనే అంతా కూడా ర్యాపప్ చేసేయాలి. నా ఉపోద్ఘాతం దగ్గర నుంచి ప్రోడక్ట్ గురించి అన్ని మొత్తం కూడా ర్యాపప్ చేసుకోవాలి అని అంటే ఎంత ఇంపార్టెంట్ మెటీరియల్ ఇవ్వాలి అని అన్నది కూడా అది కూడా ఒక అది కూడా ఒక పాయింటే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే ఈ వైపున ఈ యూనివర్సిటీ వైపున మేము ఉండి చేస్తోంది ఏమిటి అని అంటే, మీ అందరికీ కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చేది, మీ అందరికీ కూడా ఫెయిత్నిచ్చేది, మీ అందరినీ కూడా కార్యోన్ముఖుల్ని చేయటానికి కావాల్సిన ప్రతిదీ ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇదంతా జరగాలి అని అంటే మీరందరూ వినాలి. మరి విందామా? ఎస్ సార్, ఎస్. విందామా సార్? సో మీరే ప్రామిస్ చేశారు విందామని చెప్పేసి, మరి అందరూ వింటున్నారు అని చెప్పేసి నమ్మకంతో నేను ముందుకెళ్తున్నానండి. ఈ రోజున మన యొక్క ఇదేదైతే ఉందో పీపీటీ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేస్తున్నాను. సార్ నాది స్క్రీన్ షేర్ అయింది కదా సార్? ఎస్ సార్, ఓకే. ఓకే సార్, యాక్చువల్గా ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి ప్రోడక్ట్ దేని గురించి అని అంటే మన స్కిన్ గురించి సార్. మన యొక్క స్కిన్ గురించి అందరూ అనుకుంటారు, స్కిన్ గురించి మనం ఏం మాట్లాడుకుంటాం, ఏముందిలే దాని గురించి మనం పట్టించుకోవాల్సింది ఏముంది అని చెప్పి అనుకుంటాం. అందుకని మనం పట్టించుకోం సార్. మనం చేసే ప్రతి పని మన స్కిన్ మీద భారీ అవుతుంది, దాని మీద బరువు పడుతుందండి. దానికి జరగాల్సినటువంటి నష్టం దానికి జరుగుతుంది. అసలు స్కిన్ మీద ఎంత పని జరుగుతుంది, ఎంత అటాకులు జరుగుతున్నాయి అన్నది మీకు తెలుసా? మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్కి ఏదో ఒక ప్రొటెక్షన్ ఉంది, కానీ మన స్కిన్కి లేదండి. మన స్కిన్కి ఏ ప్రొటెక్షన్ లేదు. ఇది బయట వాతావరణానికి, బయట ఉన్నటువంటి ప్యాథోజన్స్కి, బయట ఉన్నటువంటి అల్ట్రావైలెట్ రేస్కి, బయట ఉన్నటువంటి స్కిన్ ఏంటి సన్ యొక్క హీట్కి అన్నిటికీ తట్టుకొని ఇది నిలబడాలి. ఇది నిలబడాలి అని అంటే అది ఎలా ఉంటుంది, దాని పరిస్థితి ఎలా ఉంటుంది అని అన్నది ఒక్కసారి ఆలోచించండి. మీకు ఒక్క విషయం తెలుసా? ప్రతి నిమిషం 30 నుంచి 40 వేల సెల్స్ మీ బాడీ మొత్తం మీద నుంచి ప్రతి నిమిషం అంటే పర్ మినిట్ అండి, పర్ మినిట్ మీ చర్మంలో నుంచి ఒక 30,000 నుంచి 40,000 వరకు 30,000 నుంచి 40,000 సెల్స్ షెడ్ అయిపోతూ ఉంటాయి, అంటే రాలిపోతూ ఉంటాయి. అని అంటే ఎందుకు రాలిపోతున్నాయి అని అంటే పైన ఉన్నటువంటి దీన్ని స్ట్రాటమ్ కార్నియం అంటారండి. ఇదేంటి అని అంటే మన ప్రొటెక్షన్ కోసం ఉన్నదనమాట. మనకి చర్మంలో 3 భాగాలు ఉంటాయని చెప్పాను కదా. పైన ఎపిడెర్మిస్, మధ్యలో ఉన్నది డెర్మిస్, కింద ఉన్నది హైపోడెర్మిస్. ఓకేనా? ఈ ఎపిడెర్మిస్లో మళ్ళీ పొరలు ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ పొరల్లో పైన ఉన్నటువంటి సెల్ ఏదైతే ఉందో ఆ సెల్ బయట వాతావరణానికి తట్టుకొని నిలబడి ఎంతవరకు అయితే అది పనిచేయగలుగుతుందో అంతవరకు పనిచేసి ఆ తర్వాత అది రాలిపోతూ ఉంటుందండి. మన ఇంట్లో డస్ట్ లాగా, మన బట్టల మీద డస్ట్ లాగా, మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ డస్ట్ అన్నది మన స్కిన్ సెల్స్ యొక్క డస్ట్ అన్నది వస్తూ ఉంటుందన్నమాట. ఈ డస్ట్ రావడానికి మీకు ఇది మళ్ళీ కొత్త సెల్ పుట్టాలి అని అంటే మళ్ళీ అక్కడికి ఏ సెల్ అయితే కిందకి రాలిపోయిందో ఆ సెల్ ప్లేస్లో ఒక కొత్త సెల్ రావాలి అని అంటే ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉండాలండి. అది కింద ఉండేటటువంటి అంటే హైపోడెర్మిస్ దగ్గర ఉండేటటువంటి దాంట్లో నుంచి పుట్టుకుంటూ వస్తాయండి. అది పైకి రావడానికి 28 రోజులు పట్టింది. ఈ 28 రోజుల్లో ఏమవుతుందంటే అంటే ఇదేమవుతుందంటే నిరంతర ప్రక్రియ అనమాట. కింద నుంచి వస్తూ ఉంటాయి, పైకి వస్తూ ఉంటాయి. పైన ఇది వెళ్ళిపోగానే ఒక సెల్ బయటికి వెళ్ళిపోగానే దాని కింద 27 రోజుల క్రితం అది పుట్టుంటుంది. అది 28వ రోజున పైకి వచ్చేస్తుంది. అది మన సెల్కి, మన చర్మానికి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. ఇది ఇంత పని జరుగుతూ ఉంటుందండి దీని దగ్గర. ఇంత పని జరిగేటప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని అన్నది ఎలా తెలుస్తుంది అని అంటే యువర్ స్కిన్ రివీల్స్ హౌ హెల్దీ యు ఆర్ అండ్ హౌ ఓల్డ్ యు ఆర్. మీ వయసు ఎంత, మీ లోపల ఉన్నటువంటి ఆరోగ్యం ఎంత. అంటే ఈ ప్రాసెస్ అంతా జరగాలి అని అంటే మీ బాడీలో జరగాల్సినవి అన్నీ కరెక్ట్గా జరుగుతూ ఉంటేనే ఇవి జరుగుతాయండి. అది జరగకపోతే మన స్కిన్ ఏమవుతుంది అని అంటే తన గ్లోని, తన యొక్క టెక్స్చర్ని, తన యొక్క అన్నిటిని మొత్తాన్ని కోల్పోవడం అన్నది జరిగింది. అది కోల్పోతుంది అని అంటే మన బాడీలో ప్రాబ్లం ఉన్నట్టే లెక్క. ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ని మనం అటెండ్ అవ్వటానికి ఈ రోజున మనం ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మనం చేసుకుంటున్నాం అనమాట. యువర్ స్కిన్ రిఫ్లెక్ట్స్ యువర్ ఓవరాల్ హెల్త్ అండి. అదే నేను ఇప్పుడు చెప్పింది, మన లోపల జరుగుతున్నటువంటి అన్ని. కాకపోతే
మన ప్రోడక్ట్లు చూడండి, మన ప్రోడక్ట్ల యొక్క మిక్స్ చూడండి. ఒకటేమో క్యూర్ సెల్. ఇది దేనికి పనిచేస్తుంది? లోపల ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్లో ఉన్నటువంటి ఏ ప్రాబ్లం అయినా సరే దానికి సొల్యూషన్ ఇస్తుంది, లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్కి. ఆ తర్వాత ఈ ఆర్గాన్స్కి సొల్యూషన్స్ తీసుకోవడం కోసం మనం మన బాడీకి ఇవ్వాల్సినటువంటి 48 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో వాటర్ ఒకటి. ఆ వాటర్ని కూడా మనం అయోనియా రూపంలో మనం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం ఇంకొంచెం ఫార్టిఫై అవుతుంది, ఇంకొంచెం స్థిరపడుతుంది. ఓకేనా? ఇదంతా జరిగిన తర్వాత లోపల అన్ని ఆరోగ్యం అంతా అయిపోయిన తర్వాత పైన ఉన్న చర్మాన్ని మనం వదిలిపెట్టకుండా దాన్ని కూడా మనం గనక చూసుకుంటే దాని యొక్క స్ట్రక్చర్ని, దానికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని, దానికి ఉన్నటువంటి ఇష్యూస్ని, దానివల్ల మనకు వచ్చేటటువంటి ఇబ్బందులను కూడా మనం ఎదుర్కొని మనం నిలబడగలిగితే ఆ రకమైనటువంటి ఒక ఆరోగ్యం ఇంకొక వైపు నుంచి, ఇంకొక కారణం నుంచి, ఇంకొక ఫ్యాసెట్ నుంచి మనకి ఆరోగ్యం అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత బ్లాస్టమ్ ఏదైతే ఉందో, మనం ఏ పని చేసినా కూడా ఆనందం కోసమే కదండి చేసేది. మన ఆనందం కోసం, మన ఫ్యామిలీ ఆనందం కోసం, ఫ్యామిలీలో రిలేషన్స్లో వీటన్నిటిలో కూడా ఆనందాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి బ్లాస్టమ్ అన్నమాట. ఈ ప్రోడక్ట్ల యొక్క మిక్స్ కూడా, ఈ కాంబినేషన్ కూడా ఎట్లాంటిది అని అంటే ఏర్చి కూర్చి తీసుకొచ్చినటువంటి కాంబినేషన్. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ ఇంకొక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకోవడానికి ముందుకడిగేద్దామా? దిస్ ఈస్ అవర్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ప్రోడక్ట్లోకి వెళ్ళే ముందు అసలు ఈ స్కిన్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇప్పుడు మనం ఏదైనా సరే కాంబినేషన్ ఎలా డిసైడ్ అవుతుంది? అండి? ఏ ప్రోడక్ట్ యొక్క కాంబినేషన్ ఎలా డిసైడ్ అవుతుంది అని అంటే, అసలు ఇది ఎక్కడ పనిచేయాలి అని అంటే స్కిన్ మీద పనిచేయాలి. అసలు స్కిన్స్కి వచ్చే ప్రాబ్లం ఏంటి అని అన్నది మనకు తెలిస్తే, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అన్నది మనకు తెలిస్తే ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి దీని కాంబినేషన్ ఉండాలి అని అన్నది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్, ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్స్కి ఏ ఇంగ్రీడియంట్ ఇవ్వటం ద్వారా, ఏ ఇంగ్రీడియంట్ని కలపడం ద్వారా, సైంటిఫిక్ రేషనల్ని క్రియేట్ చేయటం ద్వారా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నలిఫై అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏమంటారు దాన్ని, సబ్సైడ్ అయిపోతాయి. దానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అని అన్నది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి మన కాంబినేషన్ వస్తుందండి. మన కంపెనీలో ఉన్నటువంటి బేసిక్ రూల్ దట్ వీ ఫాలో ఈజ్ ది సైంటిఫిక్ రేషనల్ అండి. ఈ ప్రోడక్ట్ నేను ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్కి ఇక్కడ వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు ఏంటి, ఆ మూల కారణాలను కనుక మనం అటెండ్ అయితే, ఆ మూల కారణాలను కనుక లేకుండా మనం చేయగలిగితే అప్పుడు మనకి ఈ రిజల్ట్ అన్నది రావడం అన్నది జరుగుతుంది. ఆ కాంబినేషన్తోనే మన ప్రోడక్ట్లు అన్నీ ఉంటాయి సార్. మన స్టెమ్ బ్లాస్ట్ కావచ్చు, మన క్యూర్ సెల్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. ఓకేనా? చివరికి అయోనియా కూడా అంతే కదా. మనం వాటర్ తీసుకోకపోవటం వల్ల, వాటర్ తీసుకున్నా కూడా అటువంటి వాటర్ తీసుకోకపోవటం వల్ల మనకు కావాల్సిన వాటర్ దానికి సొల్యూషనే కదా అది. అదేవిధంగా ఇక్కడ కూడానండి మన చర్మానికి వచ్చేటటువంటి ఫ్యాక్టర్స్లో రెండు అండి. ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్, ఎక్స్ట్రెన్సిక్ అంటే లోపల నుంచి వచ్చేవి, తర్వాత బయట నుంచి అటాక్ జరిగేవి. ఓకేనా? అవేమిటి అని అంటే, ఒకటి జెనెటిక్స్ అండి. జెనెటిక్స్ అని అంటే మన దీంట్లోనే వంశపారంపర్యంగా వచ్చేటటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా? ఆ తర్వాత సెల్యులర్ మెటబాలిజం కరెక్ట్గా జరగకపోతే, అంటే మన చర్మంలో ఉండేటటువంటి సెల్స్లో మెటబాలిజం ఏదైతే ఉందో అది కరెక్ట్గా జరగకపోతే, అంటే ఇప్పుడు సెల్ రీజనరేట్ అవ్వాలి అని అంటే అక్కడ ఏం జరగాలండి? ఎనర్జీ జనరేషన్ జరగాలి. ఆ తర్వాత దానికి మెసేజ్ వెళ్ళాలి, ఇదిగో ఇంకో 27 రోజుల్లో నువ్వు ఒక సెల్ పైకి పంపించాల్సి వస్తుంది, కాబట్టి ఇవాళ నీ టార్గెట్, ఇవాళ నువ్వు చెయ్యి అనేటటువంటి ఇవన్నీ కూడా మెటబాలిజంలోకి వస్తాయండి. వాటన్నిటిని కూడా అది కరెక్ట్గా చేయగలగాలి. చేయగలిగినప్పుడే కరెక్ట్గా పైన ఉన్నటువంటి చర్మం ఎప్పుడైతే తన చివరి సెల్ని షెడ్ చేస్తుందో అక్కడికి ఇంకొక సెల్ని పంపించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మన కొలాజన్, మన బాడీలో మన ప్రతి చర్మానికి ఇంకొక సెల్కి మధ్యలో కలిపి ఉంచేది ఏంటి అని అంటే కొలాజన్ అండ్ ఎలాస్టిన్ అండి. ఇవి రెండు అనమాట. ఇవి రెండు కూడా ఒకటి అది సాగి అవ్వకుండా, ఆ తర్వాత రెండోది ఒకదానికొకటి మెసేజెస్ పంపించుకోవడానికి ఈ రెండు కూడా కావాలన్నమాట. ఆ తర్వాత మన బాడీలో అంతరంగా జరిగేటటువంటి హార్మోనల్ చేంజెస్ కూడా, ఈ హార్మోనల్ చేంజెస్ జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. వాటి వల్ల కూడా మనకి ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నది రావడం జరుగుతుంది. ఇది మన బాడీ లోపల నుంచి వచ్చేటటువంటి ప్రాసెస్. బయట నుంచి ఏంటి అని అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కాంతిలో ఉండేటటువంటి అల్ట్రావైలెట్ రేసు, ఆ తర్వాత పొల్యూషన్ అంటే ఎటువంటి పొల్యూషన్లో మనం ఉంటున్నాము, అలాగని చెప్పేసి మనం ఏమన్నా కరెక్ట్ డైట్ తీసుకుంటున్నామా అని అంటే లేదండి, అది పూర్ డైటే.
ఆ తర్వాత మన లైఫ్లో మనకు ఉన్నటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ వల్ల కూడా ఈ ఇంపాక్ట్ అవుతుంది. ఆ తర్వాత మన లైఫ్ స్టైల్ అండి, మనం వేళకి తినకపోవడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, ఆ లైఫ్ స్టైల్ ఒకటి. ఆ తర్వాత స్కిన్ కేర్ అండి, స్కిన్ కేర్ మనం అసలు తీసుకోం సార్. అప్పుడే పుట్టినటువంటి పిల్లలకి అయితే జాన్సన్ బేబీ పౌడర్, జాన్సన్ బేబీ సోప్ అని చాలా మైల్డ్లీ తీసుకుంటారండి. కొంచెం పెరిగిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే లక్స్, సినీ తారలకు ఇది ఇచ్చేది. ఆ తర్వాత ఏమో మైసూర్ శాండల్, ఇట్లాంటి సబ్బులు వాడుతూ ఉంటాము. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీరు ఈ సబ్బులు మీరు వాడుతున్నారో, ఇంకొంచెం కాస్ట్లీ వాడాలి అని అంటేనేమో మనకి అంతెందుకులే అని చెప్పేసి మనం అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. స్కిన్ దగ్గరికి వచ్చేసరికి, సబ్బుల దగ్గరికి వచ్చేసరికి మనం చాలా ఇది మాయిశ్చర్ లేనటువంటివి, మన చర్మంలో నుంచి మాయిశ్చర్ని తీసేసేటటువంటి సబ్బుల్ని వాడుతూ ఉంటామండి. ఈ సబ్బులన్నీ కూడా మీ స్కిన్ని హాని చేసేవే తప్ప అవి మీ దీని మీద ఉన్నటువంటి మురికిని పారేయడానికి లేకపోతే పారదోలడానికి అయితే మాత్రం కాదు. అటువంటి సబ్బులు మనం వాడుతున్నాం, స్కిన్ కేర్ మనం అసలు తీసుకోవట్లేదు. ఓకేనా? వీటన్నిటి వల్ల మన స్కిన్కి ఏం జరుగుతుంది అని అంటే, ఫస్ట్ దాంట్లో ఉండేటటువంటి హైడ్రేషన్ పోతుందండి. అంటే దానికి కావాల్సినటువంటి వాటర్ సప్లై ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. ఆ తర్వాత నిరంతరం వాతావరణంతో తట్టుకొని నిలబడడం వల్ల అక్కడ జరిగేటటువంటి ఫైట్స్ కావచ్చు, ప్యాథజన్స్ కావచ్చు, వీటి వల్ల ఏమవుతుంది అని అంటే ఇన్ఫ్లమేషన్ పుడుతుందండి. ఆ తర్వాత కొలాజన్ యొక్క ప్రొడక్షన్, ఎలాస్టిన్ యొక్క ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ అయిపోతుంది, అది తగ్గిపోతుంది. ఆ తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇవి కూడా సెల్సే కదండి. మన బాడీలో ఎంతైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరుగుతుందో అంతకు 3 రెట్లు ఎక్కువగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ మనకి చర్మంలో జరుగుతుంది. ఎందుకనంటే అన్నిటికంటే పెద్ద ఆర్గాన్ మన చర్మం అనమాట. మీకు ఇంకో విషయం తెలుసా? మన క్యూర్ సెల్లో ఉండేటటువంటి మన స్టెమ్ సెల్స్ ఉన్నాయి కదా, ఎండి అండ్ సోలార్ వైటిస్, ఎస్వి, ఈ రెండింటిని కూడా మేజర్గా మన బాడీ మీద ఎక్కడ వాడి ఇవి పనిచేస్తున్నాయి అని అన్నది సైంటిఫిక్గా రిపోర్ట్స్తో సహా, రీసెర్చ్తో సహా పబ్లిష్ చేశారో తెలుసా? చర్మం మీదేనండి. ఎందుకనంటే ఏదైనా డ్రగ్ మనం ఇచ్చాము అని అంటే అది చర్మంలోకి పెనిట్రేట్ అవ్వాలి అని అంటే దానికి చాలా 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 ఎఫికసీ కావాలండి. అప్పుడే అది చర్మంలోకి ఇదవుతుంది అనమాట. ఓకేనా? అటువంటిది మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో క్యూర్సెల్ మాలస్ డొమెస్టిక్, అది కూడా ఏంటో తెలుసా సార్ మీకు? 0.1% కాన్సన్ట్రేషన్స్లో ఇస్తేనే ఏది మాలస్ డొమెస్టికా. అదే మనకి సోలార్ వైటిసర్ అయితే 0.04 కాన్సన్ట్రేషన్తో ఇచ్చినా కూడా అది బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడం అన్నది జరిగింది. దీనికి కావాల్సినటువంటి సైంటిఫిక్ రిపోర్ట్లు కూడా ఉన్నాయండి. అవి కావాలి అని అంటే యూ కెన్ సీ, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అటువంటిది ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని ఈ చర్మంలో నుంచి మనం తగ్గించగలిగితే చర్మం మీద వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? చర్మం బాగుండాలి అని అంటే చర్మానికి వచ్చేటటువంటి హైడ్రేషను బాగుండాలి. ఆ తర్వాత అక్కడ ఇన్ఫ్లమేషన్ అని అన్నది తగ్గాలి. ఆ తర్వాత కొలాజన్ అని అన్నది పెరగాలి. కొలాజన్ పెరిగింది అని అంటే ఎలాస్టిన్ కూడా పెరుగుతుంది. ఆ తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉందో అది తగ్గాలి. దీన్ని అటైన్ చేయటం కోసం, దీన్ని సాధించటం కోసం డిజైన్ చేయబడినటువంటి, దీన్ని సాధించటం కోసం తయారు చేయబడినటువంటి ఒక సైంటిఫిక్ రేషనల్ ఉన్నటువంటి ప్రోడక్టే మన మనం ఈ రోజున మనం మాట్లాడుకోబోతున్నటువంటి మన ప్రోడక్ట్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చెప్పింది నేను అదేనండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఎప్పుడు ఎలా ఉండాలి? మనకు వచ్చే ప్రాబ్లంకి ఇదే ఉండాలి కదా. సెల్యులర్ మెటాబాలిజం పెరగాలి, సన్ నుంచి యూవీ ప్రొటెక్షన్ అంటే అల్ట్రావైలెట్ దీంట్లో నుంచి మనకి ప్రొటెక్షన్ కావాలి, కొలాజన్ పెరగాలి, ఎలాస్టిన్ పెరగాలి, హైడ్రేషన్ ఆఫ్ ది స్కిన్ పెరగాలి, తర్వాత ఇన్ఫ్లమేషన్ తగ్గాలి, తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గాలి. అటువంటి ప్రోడక్ట్గా మనకు కావాల్సింది. ఓకేనా? ఒక స్లైడ్ ముందు చెప్పాను నేను. వీఆర్ ప్రౌడ్ అండి, వీఆర్ ప్రౌడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ న్యూ యంగ్ అండి ఫర్ కాయినింగ్ సచ్ అ బ్యూటిఫుల్ combination. Introducing Snow Fast Stem అండి for a perfect solution to make your skin look young and glow. ఓకేనా? మరి కాంబినేషన్లోకి వెళ్దామా? ఇందులో మనకి మొత్తం మీద ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా నేను మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి. ఈ యొక్క సైంటిఫిక్ రేషనల్ ఏంటి అని అంటే ఇందాక నేను చెప్పిందేనండి. 1 ఆక్సిడేటివ్ స్ట్రెస్, 2 హైడ్రేషను, 3 పొల్యూషను, 4 పొల్యూషన్ అని అంటే సన్ రేస్, యూవి, వీటి నుంచి తట్టుకొని నిలబడడం, ఆ తర్వాత కొలాజను, వీటన్నిటిని తీసుకురావడం. దానికోసం ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఎన్ని ఉన్నాయి మొత్తం: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఉన్నాయండి. ఇందులో మొదటి 5 మేజర్ ప్రాబ్లమ్స్ని అటెండ్ చేసేవండి. 6వది
మేజర్ ప్లస్ సపోర్టివ్, మిగతా అన్నీ కూడా ఆ వాటికి చేసేటటువంటి పనికి సపోర్ట్ చేసేటటువంటి కాంబినేషన్గా మనది ఏర్చి కూర్చి చెప్తున్నాను కదా, ఎప్పుడు నేను చెప్పేటటువంటి మాట ఏర్చి కూర్చి తీసుకొచ్చినటువంటి కాంబినేషన్ అన్నమాట. ఒక్కొక్క దాని గురించి లైట్గా తెలుసుకుందాం సార్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం దీని గురించి ఇదిగో మామూలుగా మనం వివరంగా కూడా తెలుసుకుందాం. ఓకేనా? మొదటిది వచ్చేసేసి గ్రేప్ ఎక్స్ట్రాక్ట్ అనేది యాక్చువల్గా గ్రేప్ యొక్క చర్మం అంటే పైన ఉండేటటువంటి పొర ఉంటుంది కదా, దాని నుంచి సీడ్స్ నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ అనమాట ఇది. ఇదేంటి అని అంటే ఇందులో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఓకేనా? ఆ తర్వాత ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల అక్కడ జరిగేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానివల్ల ఏమవుతుందని అంటే సార్, దీని ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, ఈవీ ప్రొటెక్షన్ని తగ్గిస్తుంది, ఆ తర్వాత మాయిశ్చర్ని పెంచుతుంది, ఆ తర్వాత ఏజింగ్ యొక్క సైన్స్ని తగ్గిస్తుంది, ఫైన్ లైన్స్ అని అంటే సన్నటి గీతల్లాగా వస్తాయండి ఫేస్ మీద. ఓకేనా? స్మైల్ లైన్స్ అని కూడా అంటారు. ఓకేనా? అవి తగ్గిస్తుంది. శాగింగ్ అంటే వేలాడబడ్డాన్ని తగ్గిస్తుంది, కొలాజన్ని పెంచుతుంది, ఆ డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది, ఆ తర్వాత స్కిన్ని సూదెన్ చేస్తుంది, ఆ తర్వాత మోర్ రేడియంట్ చేస్తుందండి, ఫర్మర్గా చేస్తుంది. ఫర్మర్ అని అంటే టైట్గా ఉండేటట్టుగా చేస్తుంది అనమాట. ఓకేనా? అటువంటి ఇవన్నీ ఇప్పుడు నేను ఇందాక ఏ పని అయితే చేయాలి అని చెప్పి మనం అనుకున్నామో ఆ పనులన్నిట్లోనూ మన గ్రేప్ ఎక్స్ట్రాక్ట్ అంటే మొదటి 5 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఈ 5 ఇంగ్రీడియంట్స్ మొదటి 5 ఇంగ్రీడియంట్స్ కూడా వీటన్నిటిని కూడా అడ్రస్ చేసేటటువంటి ఇవన్నమాట. ఇవి ఇన్ డిఫరెంట్ వేస్ అనమాట. రెండోది వచ్చేసి రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్ అండి. ఇది కూడా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంటే. కాకపోతే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే సార్, మన దాంట్లో ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో ఈ 13 కూడా ఆల్మోస్ట్ ఆల్ యాంటీ ఆక్సిడెంట్సే ఉంటాయి సార్. యాంటీ ఆక్సిడెంట్స్ కంపల్సరీ ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటే మన బాడీలో రకరకాలైనటువంటి ఫ్రీ రాడికల్స్ పుడతా ఉంటాయండి. ఇంటర్ సెల్యులర్ అని చెప్పేసి అందులో మళ్ళీ రకాలు ఉంటాయి అనమాట. ఆర్ఓఎస్ అని చెప్పి ఆర్ఓఎన్ అని ఇలా రకరకాలు ఉంటాయి. అన్ని రకాలకి ఒకటే యాంటీ ఆక్సిడెంట్ సరిపోదు, ఒకటే యాక్షన్ అనేది సరిపోదు. మన బాడీ తయారు చేసుకునేటటువంటి ఎస్ఓడితో పాటు మనం ఇవ్వాల్సినటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి అది ఇక్కడ మనం చేసింది ఏంటి అని అంటే ఇందులో కొన్ని పాలిఫెనాల్స్ ఉన్నాయండి, కొన్ని ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి, కొన్ని యాంథోసైనడిన్స్ ఉన్నాయి, ప్రో యాంథోసైనడిన్స్ ఉన్నాయి, ఇంకొన్ని గ్జాంథిన్స్ ఉన్నాయి. ఇలాగ రకరకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి ఆల్మోస్ట్ ఆల్ మన బాడీలో ఎటువంటి ఫ్రీ రాడికల్ వచ్చినా కూడా దానికి ఇట్టే సమాధానం చెప్పేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా వచ్చేటట్టు ఇందులో మనం ఏర్చి కూర్చిపెట్టడం అని అన్నది జరిగింది. పాలిసాకరైడ్స్ కూడా ఉన్నాయి సార్ ఇందులో. ఓకేనా? ఈ రకంగా మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఒక ఐడియల్ కాంబినేషన్ అవుతుంది అనమాట. ఓకేనా? అటువంటి దాంట్లోనే మన ఈ రోజు ఎక్స్ట్రాక్ట్ కూడా వస్తుంది సార్. ఇదేంటి అని అంటే యాంటీ ఆక్సిడెంట్ ఇది కూడా, కాకపోతే ఇది స్కిన్ స్పెసిఫిక్ వైటమిన్స్ని, యాంటీ ఇన్ఫ్లమేటరీని ఇవ్వడం ద్వారా మన స్కిన్కి ప్రొటెక్షన్ చేయడం అని అన్నది జరుగుతుంది. ఇప్పుడు హైడ్రేషన్ రావడం అని అన్నది ఒక ఇదండి. అంటే మనం తీసుకుంటున్నటువంటి వాటర్, ఇప్పుడు మనం తీసుకుంటుంది అయోనియా వాటర్ కదండి. ఈ అయోనియా వాటర్ యొక్క గొప్పతనం ఏంటి అని అంటే మైక్రో క్లస్టరింగ్ ఉండటం వల్ల ఎక్కువగా మనం తాగినటువంటి వాటర్ ఏదైతే ఉందో అది మన బాడీలోకి అబ్జర్వ్ అవ్వడం ద్వారా మన బాడీలో ఉండేటటువంటి సెల్స్ అన్నీ కూడా హైడ్రేట్ అవుతాయండి. ఇలా హైడ్రేట్ అవడానికి 12 మినిట్స్ టైము సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అని చెప్పి మనం వింటూ వస్తున్నాము. అలాగా వచ్చినటువంటి హైడ్రేషన్ని నిలబెట్టేటటువంటిది ఈ రోజిప్ ఎక్స్ట్రాక్ట్ అండి. దానికి కారణం ఏంటంటే ఇందులో ఉండేటటువంటి లెనోలెయిక్ యాసిడ్, లెనోలెనిక్ యాసిడ్, ఇవి రెండు ఏదైతే ఉన్నాయో ఇవి రెండు కూడా ఏం చేస్తాయి అంటే వాటిని అట్టే పెట్టి ఉంచుతాయి అన్నమాట హైడ్రేషన్ని. ఓకేనా? ఆ రకంగా ఉంచటం ద్వారా మన యొక్క స్కిన్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి కాంబినేషన్ ఇది. ఓకేనా? ఇంకోటి వచ్చేసేసి మనకి బ్లాక్ గోజీ అండి. ఇది కూడా యాంటీ ఆక్సిడెంటే, కాకపోతే దీని యాంటీ ఆక్సిడెంట్ ఏంటి అని అంటే ఇది పాలిసాకరైడ్స్ ఇస్తుంది అనమాట ఇది. ఓకేనా? ఇది స్కిన్కి న్యాచురల్ డిఫెన్సెస్ని స్ట్రెస్ నుంచి, ఎక్స్టర్నల్ కావచ్చు ఇంటర్నల్ కావచ్చు, స్ట్రెస్ నుంచి మన సెల్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి పనికొచ్చేది అనమాట. అంతేకాకుండా ఇది ఇంకేం చేస్తుంది అని అంటే కొలాజన్ని బూస్ట్ చేస్తుంది, ఆ తర్వాత మన స్కిన్ని టైట్ చేస్తుంది, మోర్ యూత్ఫుల్ చేస్తుంది. ఓకేనా? ఆ రకంగా చేసేటటువంటి ఇంకొక ఇదనమాట. ఇంకొకటి ఏంటి అని అంటే లూటిన్ అండి. ఇది మెరీగోల్డ్ అంటే మన బంతి పువ్వు అంటారు కదా, ఒక రకమైనటువంటి బంతి పువ్వు నుంచి తీస్తారండి ఇది. ఓకేనా? ఇది కూడా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఓకేనా? దీని యొక్క ఈ యాంటీ ఆక్సిడెంట్ దేనికి ఇదవుతుంది అని అంటే మనకి వచ్చేటటువంటి అల్ట్రా వైలెట్ కిరణాల వల్ల మన స్కిన్ మీద జరిగేటటువంటి చర్యల వల్ల పుట్టేటటువంటి ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తట్టుకొని నిలబడేటట్టుగా మన
స్కిన్ని చేస్తుంది అనమాట. ఆ రకంగా ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. చెప్తున్నాను కదండి, ఇవన్నీ కూడా మొదటి 5 కూడా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీని ప్రొవైడ్ చేయగలిగినటువంటి ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. ఓకేనా? దాని గురించి ఇంకొంచెం వివరంగా తర్వాత తెలుసుకుందాం సార్. ఆ తర్వాత గ్లూటాథియోన్ అండి. దీన్ని మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్ అంటారండి. ఇది దీంట్లోనే ఇదొక పెద్ద యాంటీ ఆక్సిడెంట్. ఇది చేసేటటువంటి పనిలో ఇది ఏం చేస్తుంది అని అంటే మిగతా యాంటీ ఆక్సిడెంట్స్ని కూడా ఇది రిలీజ్ చేస్తుంది. లైక్ వైటమిన్ సి కావచ్చు, వైటమిన్ ఈ కావచ్చు, ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తుంది అనమాట అటువంటిది. దానికి కారణం ఏంటి అని అంటే ఇదేదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ ఆల్ స్పినాచ్ నుంచి, తర్వాత రెడ్ క్యాబేజ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయటం అని అన్నది జరుగుతుందండి. అందుకని రెడ్ క్యాబేజ్ ఫోటో పెట్టడం అని అన్నది జరిగింది. ఇందులో 3 రకాలైనటువంటి ట్రైపెప్టైడ్ ఇది ఉంటాయండి. ఓకేనా? సిస్టిన్ అని, గ్లైసిన్ అని, ఆ తర్వాత గ్లూటామిక్ యాసిడ్ అని చెప్పి ఇవి ఉండటం వల్ల దీనికి మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్ అనేటటువంటి పేరు వచ్చింది. ఆ తర్వాత ఇది తన పాత్వేలో జరిగేటప్పుడు, తన పని చేసేటప్పుడు వైటమిన్ సిని, వైటమిన్ ఈని కూడా ఇది జనరేట్ చేస్తుంది అనమాట. అలా చేయటం ద్వారా మన స్కిన్కి కావాల్సినటువంటి ఇది. మీకు ఇంకో విషయం తెలుసా? ఈ గ్లూటాథియోన్ అన్నది స్కిన్ కలర్ పెంచడానికి, మెలనిన్ని కంట్రోల్ చేయడానికి ఇంజెక్షన్ రూపంలో కూడా వాడతారు. సినీతారులు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కాంప్లెక్షన్ అంటే ఏంటి? చర్మం యొక్క రంగు. ఆ రంగుని పెంచడానికి ఈ గ్లూటాథియాన్ యొక్క ఇంజెక్షన్సే వాడతారు సార్. ఇది కూడా మన చర్మానికి సంబంధించినటువంటిది. అంతేకాకుండా ఇది డిటాక్సిఫికేషన్ కూడా చేస్తుంది, చర్మం యొక్క డిటాక్సిఫికేషన్ చేస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏం చేస్తుంది అని అంటే ఇది సెల్ మెటబాలిజం ఏదైతే ఉందో, ఇందాక మనం ఫస్ట్లో అడ్రస్ చేసాం కదా, ఆ సెల్ మెటబాలిజం ఏదైతే ఉందో అది చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఒక ఇంగ్రీడియంట్ అనమాట. ఆ తర్వాత కుర్కుమిన్ అండి. సార్ మనం లాస్ట్ టైం మన ప్రోడక్ట్ గురించి మనం చెప్పుకునేటప్పుడు 5,000 సంవత్సరాల నుంచి కార్డిసెప్స్ మిలిటారిస్ అనేటటువంటి అది మనం ఇంకా వాడుతూనే ఉన్నాము. అదే కొన్ని కొన్ని రివిలేషన్స్ అండి, కొన్ని కొత్త కొత్త డ్రగ్స్ కనుక్కుంటా ఉంటారు కదా. ఈ కొత్త డ్రగ్ల యొక్క లైఫ్ ఈ రోజునండి 100 సంవత్సరాలు కూడా నిలబడతలేదు. ఆ మాట చెప్తూ నేను అంతకుముందు చెప్పాను, నేను ఫార్మాలోకి వచ్చినప్పుడు ఫస్ట్లో సిమిటడిన్ ఉండేది యాసిడ్ ప్రాబ్లమ్స్కి. ఆ తర్వాత సిమిటడిన్ బాగాలేదు, అది తీసేయండి, దానివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి, ప్రాబ్లమ్స్ ఉన్నా అప్పుడు దాకా అదే వాడుకుంటూ వచ్చారు. కానీ ఆ తర్వాత ఏం చేశారు? దాన్ని మానేసేసి ర్యాంటిడిన్ తీసుకొచ్చారు. ర్యాంటిడిన్ అబ్బే ఇది కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అని చెప్పి దాన్ని తీసేసి ఇంకోటి ఓమెప్రజోల్ అని, ర్యామెప్రజోల్ అని, వ్యాసప్రజోల్, రకరకాలు వచ్చినాయి అన్నమాట. కానీ మీరు ఒక్కటి చూడండి, 5,000 సంవత్సరాల నుంచి ఒక ఇంగ్రీడియంట్ని అదే విధంగా వాడబడుతున్నటువంటి ఇంగ్రీడియంట్ వచ్చేసి కుర్కుమిన్ అండి. కేవలం కుర్కుమిన్ ఆ ఒక్క పాయింట్కే కాదండి, ప్రపంచం మొత్తం మీద ఎక్కడెక్కడైతే రీసెర్చ్లు జరుగుతున్నాయో అక్కడక్కడ రీసెర్చ్లు జరగటానికి ఈ కుర్కుమిన్ అని అన్నది ఒక సోర్స్ అనమాట. దాదాపు దీని మీద 6 లక్షల పైచిలుకు పేపర్లు పబ్లిష్ అయినాయండి, ఈ కుర్కుమిన్ ఎలా పనిచేస్తుంది అని అన్నది. దీంట్లో 4 కుర్కుమినాయిడ్స్ ఉంటాయి అనమాట. ఇవి మన స్కిన్ స్పెసిఫిక్. ఇదేది అని అంటే ఇది సెల్ మెటబాలిజంని ఇచ్చేస్తుంది. అన్ని సైంటిఫిక్గా ప్రిపేర్ అయినాయి అనండి, అన్ని సైంటిఫిక్గా ప్రూవ్ అయినాయి అనమాట. ఆ తర్వాత స్కిన్ యొక్క కాంప్లెక్షన్ని ఇది ఎన్హాన్స్ చేస్తుంది. ఆ తర్వాత యాక్నే కావచ్చు, రెడ్నెస్ కావచ్చు, హైపర్ పిగ్మెంటేషన్ కావచ్చు, లేకపోతే ఫోటో ఏజింగ్, ఇది ఎక్కువ కాంతికి మనం ఎండలోనే తిరగాల్సి వస్తుంది సార్. కొంతమంది అందరూ ఆఫీసులో కూర్చొని పని చేయట్లేదు కదా, మనం ఎండలో తిరిగే వాళ్ళ యొక్క చర్మానికి లోపల ఇంట్లో కూర్చొని, ఆఫీసులో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని పనిచేసే వాళ్ళ చర్మానికి తేడా ఉంటుందన్నమాట. ఈ రకంగా వచ్చేటటువంటి ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాని నుంచి రిలీఫ్ ఇవ్వటమే కాకుండా వూండ్ హీలింగ్ని, ఆ తర్వాత స్కిన్ యొక్క టెక్స్చర్ని, వీటన్నిటిని కూడా ప్రమోట్ చేస్తుంది అనమాట కుర్కుమిన్. సార్ నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఏ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయో, ఏ ఇంగ్రీడియంట్స్ గురించి నేను ఇవన్నీ చెప్తున్నానో, ఇవన్నీ కూడా కేవలం ప్రూవ్ కాబడనివి కాదు సార్. ప్రూవ్ కాబడినవే, సైంటిఫిక్గా ప్రూవ్ అయినవే. ఓకేనా? ఇంకా దీని మీద ఇన్ఫర్మేషన్ ఇంకా గ్యాదర్ చేస్తూనే ఉన్నారండి. అటువంటి పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ని మనం ఈ రోజున మన ప్రోడక్ట్లో తీసుకురావడం అనేది. లైకోపీన్ అండి, ఇది కూడా ఒక ఎక్సలెంట్ ఇంగ్రీడియంట్ అండి. ఇది సపోర్టివ్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇందాక నేను చెప్పింది మొదటి 5 తర్వాత కుర్కుమిన్ ఏదైతే ఉందో అది మెయిన్గా కూడా ఉంటుంది. ఆ తర్వాత డిటాక్సిఫికేషన్కి, వీటన్నిటికీ కూడా సపోర్టివ్గా కూడా ఉంటుంది. అదేవిధంగా లైకోపీన్ అండి, ఇది టమాటాల నుంచి తీస్తారండి. ఓకేనా? ఇది కూడా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంటేనండి. ఇది ఓకేనండి. సెల్ డ్యామేజ్ని, పొల్యూషన్ని, ఏజింగ్ని,
ఆ తర్వాత న్యూట్రలైజ్ చేయడానికి, ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ చేయడానికి, వీటన్నిటికీ ఇది పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట. ఆ తర్వాత సన్ స్క్రీన్ లోషన్స్ ఇవి ఉంటాయి కదా, వాటిల్లో ఎక్కువగా దీన్ని వాడతారండి చర్మానికి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం. ఇది మనకి మన యొక్క చర్మాన్ని ఆ రకంగా మనకి ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. బిల్బెర్రీ అంటే ఇది కూడా ఒక బెర్రీ అనేది. ఆ తర్వాత ఇది కూడా ఒక పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్ అండి. ఆ తర్వాత దీనికి స్పెసిఫిక్ ఏంటి అని అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఉంది. ఓకేనా. ఇది కూడా స్పెసిఫిక్ ఏంటి అని అంటే పొల్యూషన్, ఆ తర్వాత ఏమో యూవీ డ్యామేజ్ ఏదైతే జరుగుతుందో దానివల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని ఇది ఇచ్చేస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇంకొక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అని అంటే బిల్బెర్రీకి ఇది సర్క్యులేషన్ని, మన సెల్కి జరిగేటటువంటి సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేయడంలో పనిచేస్తుందండి. ఇలా ఇంప్రూవ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే హైడ్రేషన్ ఏదైతే ఉందో అది రావటం, హైడ్రేషన్ వచ్చింది అని అంటే దాని ద్వారా వాటర్ మనకు అవసరం. ఎందుకనంటే డిసెమినేషన్ ఆఫ్ ది న్యూట్రియంట్స్ కదా. ప్రతి సెల్కి న్యూట్రియంట్స్ని మనం అందజేయాలి అని అంటే మనకు వాటర్ కావాలి కదా. వాటర్ లేకుండా, ఫుడ్ లేకుండా అయినా సరే బతకొచ్చేమో కానీ వాటర్ లేకుండా బతకలేడు మనిషి, అది మనకు తెలిసిందే కదా. ఆ రకంగా ఏదైతే ఇది వస్తుందో దాన్ని అన్నిటికీ ఇచ్చేయటం కోసం ఇది పనిచేస్తుంది అనమాట. బిల్బెర్రీ అని అన్నది న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా మన సెల్ ఏదైతే ఉందో ఎపిడెర్మిస్ దగ్గర నుంచి, డెర్మిస్ దగ్గర నుంచి వీటన్నిటికీ కూడా ఏమంటారు దీన్ని సర్క్యులేషన్ పెంచడం ద్వారా నరిష్మెంట్ దొరికేటట్టుగా చేయటం ఒకటి. ఆ తర్వాత కొలాజన్ని, యాంటీ ఏజింగ్ని, తర్వాత ఇది కూడా యాంథోసైనిన్స్ని ఇస్తుంది సార్. యాంథోసైనిన్స్ అనేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ని ఇస్తుంది మనకి. ఇది అందులో కూడా ఉంది సార్. బ్లూబెర్రీ ఉంది, కాకపోతే ఇది బిల్బెర్రీ అనమాట. ఇది స్కిన్ స్పెసిఫిక్ దీంట్లో వాడుతున్నారు అనమాట. ఓకేనా. ఆ తర్వాత యాస్టాక్సాంథిన్, నేను చెప్పాను కదా సార్, సైంటిఫిక్గా రీసెర్చ్ చేస్తున్నటువంటి ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్. జ మన హ్యూమన్ దీనికి పనికొచ్చేది, చాలా ఎక్కువగా స్టడీస్ చేసింది, సైంటిఫిక్గా దీని మీద రీసెర్చ్ జరిగింది వచ్చేసి యాస్టాక్సాంథిన్ అండి. దీనికి కారణం కూడా ఒకటి ఉందండి. దీని పుట్టుకే ఒక రకమైనటువంటి దీంట్లో ఉంటుంది. ఇది పుట్టేటప్పుడేమో ఇది ఆల్గే నుంచి వస్తుందండి. ఆ ఆల్గేనేమో గ్రీన్గా ఉంటుంది, కానీ దీంట్లో నుంచి వచ్చే ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో అది రెడ్గా ఉంటుందండి. ఈ రెడ్గా ఉన్నదే మనకు కావాలి. ఇలా రెడ్ అవ్వటం కోసం వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ ఆల్గేని కొంచెం హైలైట్ మీద ఫోకస్ చేస్తారు. అలా ఫోకస్ చేసినప్పుడు అది రెడ్గా మారుతుంది. అప్పుడు పోయి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. అప్పుడే దీని యొక్క ఎఫెక్టివిటీ, దాని యొక్క ఇది మనకి నిలబడడం అనేది జరుగుతుంది అనమాట. ఇది మేజర్గా రెండింటి మీద పనిచేస్తుందండి. అది యాంటీ ఆక్సిడెంట్ గాను, ఆ తర్వాత ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి పనిచేస్తుంది అనమాట. ఓకేనా. ఆ తర్వాత ఎలాస్టిసిటీని కూడా పెంచడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే సెల్ యొక్క డీజనరేషన్ ఆగుతుందో, సెల్ యొక్క రీజనరేషన్ అన్నది ప్రమోట్ అవుతుందో అప్పుడు మనకి ఎలాస్టిన్, ఆ తర్వాత ఏమో మన అనుకుంటున్నటువంటి కొలాజన్ ఏదైతే ఉందో ఇది కొలాజన్ టైప్ 1 అండి. ఓకేనా. ఆ తర్వాత బీటా కెరోటిన్ అండి. ఈ బీటా కెరోటిన్ కూడా మనకి స్కిన్కి సంబంధించినటువంటి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్లో మెయిన్గా దేని నుంచి వస్తుందని అంటే సార్ యూవీ లైట్ నుంచి వచ్చేటటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి ఈ ఇంగ్రీడియంట్ని వాడటం అన్నది జరిగింది. స్నో ఫాస్ట్లో ఇవన్నీ కూడా బీటా కెరటిన్ ఇవన్నీ కూడా కలిసి ఉండటం అని అన్నది ఎట్లాంటిది అని అంటే ఒకదానికొకటి సినర్జిస్టిక్ అనమాట. ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ, ఒకదాని యొక్క ఎఫికసీని ఇంకొకటి పెంచుకుంటూ, ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లేటటువంటిది అనమాట. ఇదేం చేస్తుంది అంటే ఓవరాల్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ స్కిన్ అపీరెన్స్ అనమాట. బయటికి కనపడేటటువంటి స్కిన్ ఎలా కనపడాలి అని అన్నదానికి ఇది ఒక మంచి ఇంగ్రీడియంట్ అనమాట బీటా కెరోటిన్ అంటే. ఆ తర్వాత వైటమిన్ సి, వైటమిన్ ఈ అండ్ కో ఎంజైమ్ Q10 అండి. ఇవి 3 కూడా ఉన్నాయి. వైటమిన్ సి గురించి మనకు తెలుసు సార్. ఇది చర్మంలో ఎలా పనిచేస్తుంది అని అంటే ఈ రోజున వైటమిన్ సి యొక్క సిరమ్స్ కూడా వచ్చినాయి సార్. ఆ సిరమ్స్ని మొహం మీద రాసుకుంటున్నారు. మందేం చేస్తుంది అని అంటే లోపల నుంచి ఏదైతే ఉందో అది క్లియర్ చేసుకుంటూ వస్తుంది సార్. పైనుంచి ఇచ్చేయటం అని అన్నది కాదు, కేవలం. ఓకేనా. ఆ రకంగా ఈ వైటమిన్ సి ఏదైతే ఉందో ఇదేం చేస్తుంది అని అంటే మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, అది సపిల్ చేస్తుందండి. సపిల్ అని అంటే వాట్ టు సే మృదువుగా చేస్తుంది అనమాట. మృదువుగా ఉండేటట్టు మన స్కిన్ ఏదైతే ఉందో అది మృదువుగా ఉండేటట్టు చేస్తుంది. ఓకేనా. సన్ యొక్క పొల్యూషన్ నుంచి వీటన్నిటి నుంచి కాపాడుతుంది. అదేవిధంగా వైటమిన్ ఈ కూడా. ఓకేనా. ఇది ఒకవేళ మన దీంట్లో ఇవి రెండు కూడా ఫ్యాట్ సాల్యుబుల్, ఎస్పెషల్లీ వైటమిన్ ఏ అండి. ఇది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అండి. ఇది మన దీంట్లో ఉంది అని అంటే ఫ్యాట్ అక్కడ ఉన్నట్టే లెక్క. ఫ్యాట్ అక్కడ ఉంది అని అంటే హైడ్రేషన్ నిలబడినట్టే లెక్క. హైడ్రేషన్ నిలబడింది అని అంటే మన చర్మం అన్నది మనకి ఏమంటారు దాన్ని మృదువుగా ఉన్నట్టే లెక్క. ఆ రకంగా ఈ వైటమిన్ ఈ అన్నది ఏదైతే ఉందో అది మనకి కరెక్ట్గా పనిచేస్తుంది. ఇకపోతే కోక్యూట్ ఎలాగా అని అంటే మనం
స్టెమ్ బ్లాస్ట్ చెప్పుకున్నాం కదా, బ్లాస్ట్ స్టెమ్లో ఏమని చెప్పుకున్నాము, డెక్స్ట్రోజ్ ఇవ్వడం అని అన్నది జరిగింది. డెక్స్ట్రోజే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అన్నది కూడా మనం చెప్పుకోవడం అని అన్నది జరిగింది. ఇక్కడ ఏంటి అని అంటే ఒక సెల్లో ఏదన్నా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా మెటబలైజ్ అవ్వాలి అని అంటే వీటన్నిటికీ కూడా ఎనర్జీ కావాలి. మన యొక్క ప్రోడక్ట్ నుంచి మనం ఇచ్చేటటువంటి ఎనర్జీ బూస్టర్ ఏంటి అని అంటే అది కోఎంజైమ్ Q10 అండి. ఇది సెల్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ రకంగా అండి మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఒక రకంగా చెప్పుకోవాలి అని అంటే మన బాడీలో మన స్కిన్కి మన ఓవరాల్ హెల్త్కి ఏవేవైతే ప్రాబ్లంగా ఉన్నాయో వాటన్నిటికీ ఒక సొల్యూషన్ అండి. మొదటిది సెల్యులార్ మెటబాలిజం. ఈ సెల్యులార్ మెటబాలిజంకి మనకి కుర్కుమిన్ ఉంది, ఆ తర్వాత గ్లూటాథియాన్ ఉంది, ఉన్నాయి కదా. ఆ తర్వాత సన్ ప్రొటెక్షన్ కోసం ఎన్ని ఉన్నాయని అన్నది మనం చూసుకున్నాం. ఆ తర్వాత కొలాజన్ని, ఎలాస్టిన్ని ప్రతిదీ కూడా ఒక 5 ఇంగ్రీడియంట్స్ ఏమో మేజర్గా, తర్వాత మిగతా 8 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సపోర్టివ్గా, ఆ తర్వాత హైడ్రేషన్ని పెంచేది లెనోలెయిక్ యాసిడ్, లెనోలెనిక్ యాసిడ్ ఇవన్నీ ఉండటం వల్ల హైడ్రేషన్ నిలబడడం, వైటమిన్ ఈ ఉండటం వల్ల ఇవంతా కూడా, ఆ తర్వాత ఇన్ఫ్లమేషన్ని నలిఫై చేయటం, ఆ తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉందో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ మెయిన్ ప్రాబ్లం అండి. ఈ మెయిన్ ప్రాబ్లం కోసం మన దాంట్లో ఇందాక నేను చెప్పినట్టుగా రకరకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వటం ద్వారా, చెప్పాను కదా, యాంథోసైనిన్స్ ఇవ్వటం ద్వారా, తర్వాత పాలిఫెనాల్స్, పాలిసాకరైడ్స్, తర్వాత క్సాంథిన్స్, ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. వీటన్నిటిని ఇవ్వటం ద్వారా ఒక ఫుల్ పాముడు అనమాట. చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టమన్నారు కదా, ఆ రకంగా మన ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి ఈ స్కిన్కి వచ్చేటటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, సార్ నేను ఈ ప్రోడక్ట్ గురించి ఒక 4 వర్డ్ చెప్పినప్పుడు, ఇప్పుడు కాదు ఇంతకు ముందు చెప్పినప్పుడు, ఎవరైనా సరే మీ ఫేస్ని చూసిన తర్వాత, ఇది వాడిన తర్వాత మీ ఫేస్ని చూసిన తర్వాత, అరే నీ ఫేస్ గ్లో అవుతుంది ఏం వాడుతున్నావురా అని చెప్పి అడిగారు అనుకోండి, మనం ఏమి లక్షలు ఖర్చు పెట్టి సినిమా తారలు వాడినట్టుగా మేకప్లు లేకపోతే స్కిన్ ట్రీట్మెంట్లు మనం చేసుకోలేం. అలా అని చెప్పేసి పోనీ ఎలా ఉంటే ఏమైందిలే అని చెప్పేసి వదిలేయటమా అని అంటే, ఇప్పుడు దాకా ఏదైతే ప్రాబ్లంకి మనకి సొల్యూషన్ కనపడలేదో అది ప్రతి సొల్యూషన్ దగ్గర మనం అలా అడ్జస్ట్ అవుతూనే బతుకుతూ వస్తున్నాము. థ్యాంక్స్ టు న్యూ యంగ్ అండి. ఈ రోజున మనకు ఒక ప్రాబ్లం ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది. వాటర్ మనం తాగుతుంది ఇట్లాంటిది, దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది. మన ఆరోగ్యాలన్నీ దెబ్బతింటున్నాయి, దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది. అంతేకాకుండా ఆనందంగా ఉండడానికి ఒక సొల్యూషను, ఆ తర్వాత అందంగా కనపడడానికి కూడా ఒక సొల్యూషను. మన లైఫ్ని అన్ని వైపుల నుంచి ఫ్రమ్ ఎవ్రీ కార్నర్ అనమాట, ఫ్రమ్ ఎవ్రీ కార్నర్ మనల్ని హ్యాపీగా చేయడానికి, హ్యాపీగా ఉంచడానికి, హ్యాపీగా అడిగేయడానికి లైఫ్ ఈజ్ వన్స్ అండి. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, లైఫ్ ఈజ్ ఓన్లీ వన్స్ అండి. ఇదేంటి మార్చిలో తప్పితే సెప్టెంబర్లో ఎగ్జాములు రాయడానికి, ఈ ట్రైన్ మిస్ అయితే నెక్స్ట్ ట్రైన్లో వెళ్ళటానికి నో ఛాన్స్ ఎట్ ఆల్, దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఉన్న లైఫ్ని మనం ఏ విధంగా వాడుకోవాలి, ఉన్న లైఫ్ని మనం ఏ విధంగా గడపాలి, ఎంత ఆనందంగా గడపాలి, ఇదే నేను చెప్తున్నాను సార్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, చూస్ టు ఎంజాయ్. మనం ఎంజాయ్ చేయాలి, అన్ని రకాలుగానే ఎంజాయ్ చేయాలి. ఫైనాన్షియల్గా ఉంటేనే మనకి ఎంజాయ్మెంట్ అని అన్నది అది ఫస్ట్ హర్డిల్ అనమాట. ఫస్ట్ హర్డిల్ అది. మనం ఏ ఎంజాయ్ చేయాలి అని అన్నా కూడా మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం మనం ఏం చేస్తే మనకి వస్తుంది అని అంటే, జనాలకి ఏది కావాలో అది ఇస్తే మనకు వస్తుంది. అందుకనే జనాలకు కావాల్సింది ఆరోగ్యం ఫస్ట్. డబ్బు కంటే కూడా వాళ్ళు ఆ, ఆరోగ్యం కంటే కూడా ముందు డబ్బు కోసమే వాళ్ళు కష్టపడుతున్నారు. మనం చెప్పుకుంటున్నాం కదా, అయోనియా దీంట్లో చెప్పుకుంటున్నాం కదా, 50 ఏళ్ళు వచ్చేదాకా బతకడానికి, 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడానికి మన లైఫ్లన్నీ కూడా గడిచిపోతున్నాయండి. 50% అయిపోయింది మన లైఫ్ అన్నది ఏదైతే ఉందో. ఇంకా ఎంజాయ్మెంట్ ఎక్కడిది? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రోజున న్యూ యంగ్ మనకి పరిచయం చేసినటువంటి, ఇంకొకసారి థ్యాంక్స్ చెప్దాం సార్కి. ఎవరికో అర్థమైపోయింది కదా, ఓకేనా? ఆయనకి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్దాము. మనకి పరిచయం చేయటం ద్వారా ఒక రకంగా కాదండి, అన్ని రకాలుగా, ఒకవైపు నుంచి కాదండి, అన్ని వైపుల నుంచి, ఒక విధంగా కాదండి, అన్ని రకాలుగా, అన్ని విధాలుగా మనం ఆనందంగా ఉండటం కోసం, మనకి ఆ హ్యాపీనెస్ని మన లైఫ్లోకి రావటం కోసం మనం చేయాల్సింది ఏంటి అని అంటే, చూస్ టు ఎంజాయ్ అండి. చూస్ టు ఎంజాయ్ ది హెల్త్ అంటే మనం క్యూర్ సెల్ని చేసుకోండి. ఎంజాయ్ ది ఎంటర్టైన్మెంట్ అని అంటే ఇవన్నీ కూడా వీటన్నిటికీ కావాలి అని అంటే మనకి ఈ బ్లాస్ట్ ఉంది. ఆ తర్వాత మన గ్లోయింగ్ స్కిన్ కోసం, ఫ్లాలెస్ స్కిన్ కోసం, ఆ తర్వాత యూత్ఫుల్గా కనపడడానికి నేనైతే కంపల్సరీ వాడతానండి. ఎందుకంటే తెలుసు కదా, సీనియర్ సిటిజన్స్ కంపల్సరీ వాడాలి.
ఓకేనా? అందంగా కనపడాల్సింది ఎవరు అని అంటే ముఖ్యంగా మేమేనేమో. ఓకేనా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఏదైతే మన ప్రోడక్ట్ల యొక్క మిక్స్ ఉందో అది కూడా నావెల్. నావెల్ అంటే కొత్తగానే, ఏదో ఒక ప్రోడక్ట్ మార్కెట్లో రావాల్సింది బిజినెస్సే కదా, ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకురండి అని చెప్పి తీసుకురావట్లేదు. ప్రోడక్ట్లో కూడా ఏదో ఒక ఇంగ్రీడియంట్లే అని చెప్పేసి కలపట్లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎయిమ్ ఫర్ ది వర్క్, వర్క్ ఫర్ ది ఎయిమ్ అండి. మీ ఎయిమ్ ఏంటి? మీ ఎయిమ్ ఏంటి? ఒకటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, రెండు ఎంజాయ్, లైఫ్లో హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నమాట. దానికోసం ఏదైతే ఉందో ఆ రకంగా మనం మన లైఫ్ని మనం గడపడం కోసం మన దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఈ న్యూ యంగ్ కంపెనీకి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తూ, ఈ స్నో ఫాస్ట్ ఏదైతే ఉందో మనకి ఆల్రెడీ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి సార్. ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్లో మనకి ఇవి కూడా స్టార్ట్ అయిపోతాయి, సప్లైస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ సార్ నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, ఐ బిలీవ్ ఐ హ్యావ్ సమ్ మోర్ టైం. ఈ టైం తీసుకోవడం కోసమే నేను కొంచెం స్పీడ్గా చెప్పుకుంటూ వచ్చాను సార్. ఎందుకంటే ఒక్కసారి చెప్పగానే, ఒక్కసారి వినగానే ఓకే, యూట్యూబ్లో ఉందండి. ఇది ఏదైతే నేను ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పానో అది యూట్యూబ్లో ఉంది. ఆ తర్వాత దీని పీడిఎఫ్ కూడా మీ దగ్గరికి నేను చేర్చడం అన్నది జరుగుతుంది. ఇది మీకు ఎడ్యుకేటివ్గా ఉంటుంది. ప్లస్ ఎప్పుడైతే మనకి ఆ వివరాలన్నీ మనకి హ్యాండ్ఫుల్గా ఉన్నాయో, మన చేతిలోకి ఎప్పుడైతే వచ్చినాయో, అప్పుడు మనం అందరం కూడా దాన్ని ఇచ్చేయటం అని అన్నది ఉపయోగించుకోవటం, అర్థం చేసుకోవటం కోసం, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కోసం కాదు. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కోసం కాదు. సార్ నా పద్ధతి అంతా ఎలా ఉంటుంది అని అంటే సార్, సైన్స్ అని అన్నది ఒక పెద్ద ఓషన్ అండి. అంత మనం నేర్చుకోవాల్సిన పని లేదు. మనకి ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఏంటి అని అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండి. ఇక్కడ ప్రోడక్ట్ బాగుంది కాబట్టి ఇక్కడికి రమ్మని నేను చెప్పట్లేదు. కానీ మీకు ఏదైతే కావాలో అది బాగుండటం కోసం, అది సాధించడం కోసం మీకు ఉన్నటువంటి ప్రోడక్ట్ కూడా మంచిది ఉంది, ఒక సైన్స్ది ఉంది, ఒక సైంటిఫిక్ ప్రోడక్ట్ ఉంది. జస్ట్ లైక్ దట్ తీసుకురావట్లేదు. జస్ట్ లైక్ దట్ తీసుకురావట్లేదు. అది ఎవరో ఒకరిది మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు అలా వెళ్ళేటప్పుడు ఇలా చేతికి తగిలింది, ఇలా చేతికి తీసుకొచ్చింది, ఇలా పెట్టేశాను ఓ సాఫ్ట్వేర్. నో, నో, నో. మన కంపెనీ ఎంత సీరియస్గా ఉంది అని అన్నది నేను 2.0లో మొత్తం 3-4 సెషన్స్లో చెప్పాను. ఈ కంపెనీ దిస్ ఈజ్ నాట్ యాక్ట్ అనదర్ కంపెనీ, ఇంకో కంపెనీ వచ్చింది అని చెప్పి అనిపించుకోవడానికి ఏదో సక్సెస్ ఉంది ఓ, అలా కాదండి. ఆ పద్ధతిలో వచ్చిన కంపెనీ కాదు. దిస్ కంపెనీ హ్యాస్ కమ్ టు స్టే ఇన్ ది మార్కెట్. ఎప్పుడైతే ఇది మార్కెట్లో ఉంటుందో అప్పుడు మీరు లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే లెక్క. సార్ ఆల్మోస్ట్ ఆల్ చూడండి సార్, జీవితం మొత్తం కూడా కష్టపడినా కూడా సంపాదించలేనంత ఒక్క 1 ఇయర్లో, 1.5 ఇయర్లో సంపాదించిన వాళ్ళు మన ముందు, మన కళ్ళ ముందు మనతో మాట్లాడుతూ, మనకి ఆ విజయం యొక్క దారిని చూపిస్తూ ఎంతమంది ఉన్నారు అని అంటే, ఆ దారిలో నేను వెళ్తే నాకు కూడా అదే వస్తుంది అని అంటే, సార్ మీరు ఎప్పుడన్నా విన్నారా? పాటలు పాటలు వస్తూ ఉంటాయి ముందు. ఆ, ఈ కొత్తగా సింగర్స్ ఎవరో మనకు తెలియదండి. నేను పాతయే చెప్తాను. పి సుశీల అనుకుందాం. పి సుశీల ఫస్ట్ పాడుతూ ఉంటే వెనకాల కోరస్గా 10 మంది పాడుతూ ఉంటారు. ఈ 10 మంది పాడేవాళ్ళు ఉన్నారు చూశారు. ఈ 10 మంది పాడేవాళ్ళు ముందుకొచ్చి సుశీల లాగా పాడడానికి వాళ్ళ జీవితాంతం ముందుకు రాలేదండి. వాళ్ళకి ఆ అవకాశం లేదు. ఎందుకనంటే అక్కడ సక్సెస్ అని అన్నది కేవలం లిమిటెడ్ పీపుల్కి మాత్రమే దొరుకుతుంది. ఒకళ్ళకిద్దరికి దొరుకుతుంది. ఆ ఫేము ఒకళ్ళిద్దరికి వస్తుంది. అంతకు మించి స్లాట్స్ ఉండవు. కానీ అదే ఇక్కడంటే ఇక్కడ కోరస్ అంటూ ఏం లేదు. రన్నింగ్ రేస్లో 10 మంది ఉంటే 10 మంది గెలవచ్చు. కాకపోతే కొంతమంది 1 మంత్లో, కొంతమంది 2 మంత్స్లో, కొంతమంది 1 ఇయర్లో, కొంతమంది అంతే తేడా, అంతే తేడా. ఈ తేడాని నిర్ణయించేది ఎవరు అని అంటే ఫేటు కాదు, కంపెనీ కాదు. కంపెనీ ఈజ్ కామన్ టు ఆల్ అండి. ఎవరు అని అంటే మనమేనండి. మనం ఎప్పుడైతే అందరూ అనుకొని నేను కూడా సాధించాలి, వాడు సాధించగలిగింది నేను ఎందుకు సాధించలేను, నేనేం టార్జాన్ని కాదుగా, నాకు రిలేషన్స్ లేరు, నాకు తెలిసిన వాళ్ళు లేరు, నేను ప్రపంచంలో బతకట్లేదు, అడవుల్లో ఎడారుల్లో బతుకుతున్నానా? కాదుగా. నేను కూడా పీపుల్ మధ్యలోనే ఉన్నాను. పీపుల్కి ఏదైతే ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ నేను ఇస్తున్నాను. అది కూడా ఎటువంటి ప్రోడక్ట్ అండి? క్యూర్సెల్. ఇప్పటికీ పుట్టిన తర్వాత ఇప్పటికీ కూడా దాని టెస్టిమోనియల్స్ ఎలా వస్తున్నాయి అని అంటే ఆశ్చర్యం వేస్తుందండి నాకు. ఎటువంటి టెస్టిమోనియల్స్ వస్తున్నాయి? మీరందరూ వింటున్నారా? మీరందరూ చూస్తున్నారా? మీరందరూ మీ టీంలోకి వాటిని షేర్ చేస్తున్నారా? ఇది షేర్ చేయటం ద్వారా మాత్రమే సక్సెస్ అయ్యేటటువంటి ఒక సిస్టమ్ అండి. మనకి తెలిసిన దాన్ని ఎదుటివాడికి చెప్పడం ద్వారా సక్సెస్ అయ్యేటటువంటి ఒక సిస్టమ్. వాడికి మీరు మీ లెవెల్లో మీరు చెప్పి వాళ్ళని కనుక తీసుకొచ్చి ఇక్కడ మనం కూర్చోబెట్టగలిగితే, మీరు ఇప్పుడు ఈ రోజునండి యూట్యూబ్లో లైవ్ పెట్టడం కూడా నేను ఇంకొక రకంగా కూడా చెప్తున్నాను. కొన్ని చోట్ల కొంతమంది క్రిటికల్ అనాలిటిక్స్ ఉంటారు, విమర్శలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా
వాళ్ళకు కూడా మీరు చెప్పగలగడానికి ఇది యూట్యూబ్లో ఎప్పుడు రెడీగా ఉంటుంది కాబట్టి ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో ఉంటాయి కాబట్టి అందులో ఒకసారి ఓపెన్ చేసి వాళ్ళకి చూపించారనుకోండి, ఈ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి వచ్చిందనుకోండి, దే హ్యావ్ టు బిలీవ్ అండి, దెర్ ఇస్ నో అదర్ బుక్. అది క్యూసెల్ గురించి కావచ్చు, లేకపోతే అయోనియా గురించి కావచ్చు, లేకపోతే మన బ్లాస్టమ్ గురించి కావచ్చు, లేకపోతే మన స్నోఫాస్టమ్ గురించి కావచ్చు, ఏదైనా కావచ్చు. వీటన్నిటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మన యూనివర్సిటీ ద్వారా మీ అందరికీ చేరవేయటం అని అన్నది మా ముఖ్యమైనటువంటి గోల్ అండి. ఓకేనా? అదేవిధంగా ఈ ప్రోడక్ట్ల గురించి, కొత్తగా వచ్చినటువంటి ప్రోడక్ట్ల గురించి సార్ నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ఏ ప్రోడక్ట్ అయినా సరే అడ్మినిస్ట్రేషన్లో అడ్మినిస్ట్రింగ్ అని అంటే ఏంటి? మనం తీసుకునే విధానం, డోసేజ్ని ఎలా తీసుకోవాలి అని అన్నది. నేను మీకు చెప్పేదంతా కూడా సైంటిఫిక్గా చెప్తున్నానండి. ఇది చెప్పే ముందు మీకు నేను ఒక చిన్న కథ చెప్తాను సార్. రామయ్య రాత్రి లేట్ నైట్ వాళ్ళ ఊర్లోకి వస్తున్నాడు. ఊరు బయట నుంచి వచ్చేటప్పుడు ఒక చెట్టు చాటుగా ఒక తోక కనపడింది. ఆ తోక ఏం తోక వాడికి తెలియలేదు. వాడికి భయం వేసి గబగబా వచ్చేసాడు. వచ్చేసేసి సోమయ్యకి చెప్పాడు, అరే నేను అక్కడ ఒక తోకను చూశాను సార్, చూశాను రా. ఆ తోక పులిదో నక్కదో కుక్కదో నాకు తెలియలేదు అని అన్నాడు. ఇలాగ నక్కదో కుక్కదో పులిదో నాకు తెలియదు అని అన్నాడు. చివరిలో పులి చెప్పాడు. పులి చెప్పేసరికి ఎన్నవాడికి అదే పట్టింది. ఇది చెప్పుకుంటూ వెళ్ళేసరికి తెల్లారిన తర్వాత పల్లెటూళ్ళు, అంటే ఇది పాత కథ కాబట్టి పల్లెటూళ్ళు రచ్చబండ దగ్గర కూర్చోవడం, చివరికి వచ్చేసరికి ఊరంతా ఏం పుకారు వెళ్ళిపోయింది అని అంటే, ఊరు బయట పులి తిరుగుతోంది అనేటటువంటి మాట వెళ్ళిపోయింది అనమాట. సార్ మనకి సేల్ రావాలి అని అంటే మనం ఏదన్నా చెప్పొచ్చు అని అంటే మేబీ సార్ దట్ ఈస్ ఓకే. తన్ను మించిన ధర్మం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ అని అంటారు కదా, అలా అనుకుంటే నాకేం పర్వాలేదు. కానీ బట్ ఫర్ దట్ మ్యాటర్ సైన్స్ ఈజ్ వన్ థింగ్ అండ్ దట్ గివ్స్ యూ ది షూర్ సక్సెస్. కాబట్టి డోసేజ్ విషయంలో కానీ, వాడకం విషయంలో కానీ, దీనికి ఇచ్చేటటువంటి క్లెయిమ్స్ విషయంలో కానీ, రీసెంట్గా ఒక యాడ్ చూశానండి. ఆ యాడ్ పేరు నేను ఇప్పుడు చెప్పకూడదు, కాజల్ చేసింది అది. ఏం చెప్తుందో తెలుసా? నా ప్రోడక్ట్ తీసుకుంటే మీకు 24% ఇమ్యూనిటీ పెరిగిద్దంట. ఈ ఇమ్యూనిటీ పెరగడంలో 24% ఏంటండి? 24% ఇమ్యూనిటీ పెరిగింది అని చెప్పేసి మీరు ఎలా చెప్పగలుగుతారు? అందులో ఏముందని చెప్పేసి నా ఇమ్యూనిటీ ఇప్పుడు ఓకే 64% ఉంది, ఇంకొక 24 అంటే 88% అవుతుంది. ఎలా లెక్కేస్తారు ఇది? క్లెయిమ్స్ క్లెయిమ్స్ క్లెయిమ్స్. ప్రతి ఒక్కళ్ళు క్లెయిమ్ చేయడం ద్వారానే, ప్రతి ఒక్కళ్ళు నాది గొప్పది అని చెప్పి చెప్పడం ద్వారానే మార్కెట్ చేస్తున్నారు సార్. అదంతా కూడా క్వాక్. మనం తెలుసుకొని మనం మార్కెట్ చేస్తున్నాం, అందుకే మనకి సక్సెస్. మనం చెప్పాల్సిందే మనం చెప్తున్నాము, అందుకే మనకి సక్సెస్. మన ప్రోడక్ట్లో ఏముందో అది చూసుకొని, అది ఎందుకుందో చూసుకొని, అది ఎందుకుందో తెలుసుకొని, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకొని, ఆ తర్వాత మనకు వచ్చినటువంటి కాన్ఫిడెన్స్ మన పీపుల్కి ఇస్తున్నామో అదే మన సక్సెస్ కారణం. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఏదైతే ఉందో దీన్ని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయమాకండి. ఈ ప్రోడక్ట్ అని అన్నది ఏదైతే ఉందో ఇది ఓకేనా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, మన ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో, క్యూర్సెల్ అద్భుతమైనటువంటి ప్రోడక్ట్, అయోనియా అండి ఎటువంటి ప్రోడక్ట్ అండి అది? సార్ మీరు ఒక విషయం ఆలోచించారా? మనకున్నటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్ని ఆ వాటర్ని తీసుకోవద్దు అని అనుకుంటే, మీకు ఐడియల్ వాటర్ కావాలి అని అనుకుంటే, ఐడియల్ వాటర్ వచ్చేసేసి మీకు అట్లీస్ట్ మనం రోజు తాగాల్సినటువంటి వాటర్ కావాలి అని అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? సార్ చెప్పారు కదా, ఏదో ఈజిప్ట్కో లేకపోతే మక్కాకో ఎక్కడికో వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళాలి మంచినీళ్ళు కావాలి అని అంటే. వెళ్ళగలమా? లేదు. కాబట్టి ఏం చేస్తున్నాం మనం? అదే ఆరో వాటర్ పెడుతున్నాము, అదే ఇది తీసుకున్నాం, తాగేస్తున్నాం, అయిపోయింది. సొల్యూషన్ లేదు మన దానికి. ఆ సొల్యూషన్ తీసుకొచ్చింది ఎవరు? సొల్యూషన్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం తీసుకోవాలి దాన్ని. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్ అండ్ యూ హ్యావ్ టు చూస్. You have to choose to be healthy, choose to be successful, choose to enjoy, choose to be happy. మీరు కనుక దాన్ని ఎంచుకున్నారు అని అంటే, ప్లాట్ఫామ్ అని అన్నది ఏదైతే ఉందో, మన న్యూ యంగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, దట్ ఈస్ ది ఐడియల్ వన్, దట్ ఈస్ ది ఓన్లీ వన్ అండి. రాదర్ ఐ కెన్ ప్రౌడ్లీ సే అండ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే, ఈ రోజున మీ లైఫ్ని స్టెబిలైజ్ చేసుకోవడానికి ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏదన్నా ఉంది అని అంటే, దేర్ ఇస్ నో అదర్ ప్లాట్ఫామ్ అండి. ఇది 24% ఇమ్యూనిటీని పెంచుతాను అని చెప్పేటటువంటి వాళ్ళే ఉన్నారే తప్ప, దేన్ని దేన్ని కూడా ప్రూవ్ చేయలేనటువంటి క్లెయిమ్స్ చేసేటటువంటి వాళ్ళే మార్కెట్ అంతా నిండిపోయి ఉన్నారే తప్ప, అందులో టీమ్ లయన్స్ వాళ్ళు డిస్టింక్ట్ అండి, వీళ్ళు సెపరేట్ అండి.
వీళ్ళు ఇండస్ట్రీకి ప్రోడక్ట్ అంటే ఏంటో చూపించారు, ఇండస్ట్రీకి హార్డ్ వర్క్ అంటే ఏంటో చూపించారు, ఇండస్ట్రీకి అసలు సక్సెస్ అంటే ఏంటో చూపించారు, ఇండస్ట్రీకి సక్సెస్ వస్తే లైఫ్ ఎలా మారిద్దో చూపించారు. అదేవిధంగా కంపెనీ కూడా మనతో ఎలా నిలబడుతుంది అని చెప్పడానికి నేను ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నానండి. ఈ కంపెనీ కూడా తీసుకొచ్చేటటువంటి ఏ ప్రోడక్ట్ కూడా మీ టూ ప్రోడక్ట్ తీసుకురాదు, నాది గ్యారంటీ. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ మై ఫెయిత్ అండ్ బిలీఫ్ అండి. ఎందుకనంటే ఫస్ట్లో మనకి రిలీజ్ చేసినప్పుడు ఇది ఏదైతే మనం ఈ ప్రోడక్ట్ ఇది ఉందో, ఇది మన బ్లాస్ట్ అనేటటువంటి కాంబినేషన్ ఉందో, ఆ కాంబినేషన్లో కొన్ని డిస్కషన్ జరిగి కొన్ని మార్పులు జరిగి ఇదంతా జరిగిందండి. ఫైనల్కి వచ్చేసరికి అంత ఎక్సలెంట్ ఇది జరిగిందనమాట. కాబట్టి మన కంపెనీ యొక్క ప్రయత్నం, మన కంపెనీ యొక్క ఆ, ఏమంటారు దాన్ని, ఏం తీసుకురావాలి అనేటటువంటి ఆలోచన, ఎయిమ్, గోల్ ఉన్నాయి కదా, అవి ఎట్లాంటివి అని అంటే జనాలకు కావాల్సింది ఇచ్చినోడే మగోడు, గొప్పోడు. అది ఎవరు అని అంటే మనమేనండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున అయోనియాని మనం కళ్ళ ముందు ప్రూవ్ చేస్తున్నాము. టెస్టిమోనియల్స్ ద్వారా దాన్ని ప్రూవ్ చేస్తున్నాము. ఇంకొకటి టెస్టిమోనియల్ ద్వారా మనం ప్రూవ్ చేయగలిగినటువంటి ప్రోడక్ట్ ఏది ఉంది అని అంటే మన ఈ స్నో స్టంపేనండి. ఓకేనా? కాబట్టి ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా సక్సెస్కి వెళ్ళడానికి మన లైఫ్ అంతా కూడా కాంబినేషన్స్తో ముందుకు వెళ్తూ ఉంటుందండి. నేను ఇంతకు ముందు చెప్పాను, నేను ఇది చెప్పినట్టు గుర్తు. మాటల యొక్క పొందికే పదాలు, అదే పదాల యొక్క పొందిక, అక్షరాలేమో మాటలైతే, మాటలేమో సెంటెన్స్లు అయితే, సెంటెన్స్లేమో మనకి నాలెడ్జ్ని ఇస్తాయండి. ఓకేనా? కొన్ని ఏంటి సౌండ్స్ కలిస్తే మ్యూజిక్ అండి, అవునా? కొంతమంది కలిస్తే టీం అండి, ఒక్కొక్క రూపాయి కలిస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండి. ఇదంతా కాంబినేషనే. ఇదంతా రావటం కోసం మంది కూడా ఒక కాంబినేషన్ అండి. మన జేబులో 2,000 రూపాయలు ఉంది, 5,000 రూపాయలు ఉంది, 100 ఉంది, 200 ఉంది, అన్నీ ఉన్నాయి మన దగ్గర. మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇమ్మీడియట్గా సక్సెస్ని ఇవ్వగలిగినటువంటి అయోనియా ఉంది, కంటిన్యూస్గా సక్సెస్ ఇవ్వగలిగినటువంటి, అందరికీ అవసరమైనటువంటి ఈ రకమైనటువంటి ఒక పర్ఫెక్ట్ సిమ్మెట్రీతో ఉన్నటువంటి ఒక కంపెనీ, ఒక ప్లాను, ఒక ఇన్కమ్ ప్లాను ఏదైతే ఉందో, దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. అందుకనే ఈ రోజున నేను దీని గురించి చెప్దామని అనుకున్నా. యాక్చువల్గా ఇక్కడ వేరే రకంగా చెప్దామని అనుకున్నా, కానీ కొన్ని విన్న తర్వాత నేను ఇది చెప్పాలనుకుంటున్నాను సార్. సార్ మనకు కావాల్సింది ఏంటి? మీరు న్యూ యంగ్ని మీరు లవ్ చేయమాకండి సార్. యూనివర్సిటీని కూడా లవ్ చేయమాకండి. మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. మీకు కావాల్సింది ఏంటో మీకు తెలుసు కదా. అది ఇచ్చేది ఎక్కడ దొరుకుతుంది అని అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని నాకు ఎటువంటి ప్రోడక్ట్ కావాలి, జనాలకి రిజల్ట్ ఇచ్చే ప్రోడక్ట్ కావాలి, అది ఎక్కడ ఉంది అని అంటే కాజల్ చెప్పే ప్రోడక్ట్ అది కాదు, మీరు చెప్పే ప్రోడక్టే అది. ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో ఆ రిజల్ట్ ఇస్తున్నటువంటి ప్రోడక్టే అది. దిస్ ఈస్ ఎ సీరియస్ థింగ్ అండి, సీరియస్ డెసిషన్ అండి. మరి ఈవెన్ దెన్ వై వీఆర్ స్టేయింగ్ ఎట్ 1 స్టార్, లేకపోతే 2 స్టార్, లేకపోతే 3 స్టార్? వై? బికాజ్ ఇంకా అపోహలు ఉన్నాయా? మానేయండి సార్, దూరం పెట్టేయండి. కొత్త ప్రోడక్ట్లు కూడా వచ్చినాయి కాబట్టి కొత్త ఉత్సాహంతో పనిచేయండి. కొత్త ఉత్సాహంతో కొత్త ప్రోడక్ట్ని కొత్త వ్యక్తుల దగ్గరికి మీరు తీసుకెళ్ళడం ద్వారా ఏ రకంగా అయితే మనకి కొత్త ఎడిషన్ ఏదైతే ఉందో, మనకి అయోనియా ఏదైతే ఉందో, అది మనకు ఒక ఊపి ఇచ్చిందో. చూడండి సార్, ఈ రోజున దాదాపు ఒక 400 పీపుల్ అండి మీ నుంచి ఒక 4,000 కిలోమీటర్ల దూరంలో, దాదాపు అది సముద్ర మట్టానికి ఎంత హైట్లో ఉందో నాకు తెలియదు, కానీ అంత ఎత్తులో మంచుతో ఆడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఎంజాయ్ చేయడానికి వాళ్ళు చేసింది ఏంటి అని అంటే ఒక 30 పేర్స్ చేశారండి. సింపుల్ టార్గెట్. ఈసారి ఆ ఎంజాయ్మెంట్లో మనం అందరం ఉండాలి. ఈసారి రాబోయేటటువంటి ఆ ఎంజాయ్మెంట్ ఏదైతే ఉందో మనం అందరం తీసుకోవాలి. ఓకేనా? ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, సార్ నా వయసుకు వచ్చిన తర్వాత మీరు అచీవ్ చేసినా కూడా నేను వెళ్ళలేకపోయాను సార్, అక్కడికి నేను అచీవ్ చేసినా నేను వెళ్ళలేకపోయాను. అప్పుడు వచ్చే సక్సెస్ మీకెందుకు సార్? ఇప్పుడు కావాలి సక్సెస్. దిస్ ఈస్ ది రైట్ ఏజ్ ఫర్ యూ, దిస్ ఈస్ ది రైట్ టైం ఫర్ యూ. టేక్ ఇట్ అండి, టేక్ ఇట్ అండి, వర్క్ ఫర్ ఇట్ అండి. ఇట్ ఈస్ ది ఓన్లీ ప్లాట్ఫామ్ దట్ కెన్ గివ్ యూ ఆల్ యూ నీడ్ అండి. మీకు ఏ అయితే అవసరం ఉందో అవన్నీ ఇచ్చేటటువంటి ఒకే ఒక్క ప్లాట్ఫామ్ న్యూ యంగ్ అండి. విత్ దిస్ నోట్ అండి ఐఎమ్ సైనింగ్ ఆఫ్. ఓవర్ టు యూ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ హ్యావింగ్ మీ. ఓవర్ టు యూ Yes, సార్. sir. Baba, sir. This is Fire Ravichandra, sir. It's a very great morning, sir. Very great morning. Once again, this is Fire Ravichandra from Kulu Manali. Wow, what a great morning, sir. చూడండి, ఇక్కడ నుంచి మన కులు మనాలి అందాలని మనము
ఇక్కడ మనం ఈ రోజు రాజ్ పార్క్ హోటల్ నుంచి మనం ఇక్కడ ఉన్నాం, మేమందరం కూడా ఫుల్ టీం ఉన్నామండి, ఫుల్ టీం ఉన్నాము. ఒక్కసారి ఏమనుకోవద్దండి, ఇవన్నీ మనము చూస్తున్నాం ఇట్లాగా. ఓకే ఓకే అండి, ఏదైనా సరే ఈ రోజు మనం సాధిస్తున్న దాన్ని, సార్ మీరు ఇందాక చెప్పారు కదా, ఏదైతే కొత్తదనం ఉంటుందో, ఏదైతే కొత్తదనం అన్నారో, ఏదైతే కొత్త ప్రోడక్ట్ అన్నారో, ఇలాగా కొత్తదనం కొత్త 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 అన్న మీరు ఏదైతే చెప్పారో అలాంటి కొత్తదనం మనం ఈ కొత్త సంవత్సరంలో తీసుకున్నాం సార్. అది నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ కొత్త సంవత్సరంలో మనకి కొత్త ప్రొడక్ట్స్ తో, ఒకే ఒక్క ప్రొడక్ట్ తో ఒక సంవత్సరాన్ని చెడుగుడు ఆడేసాం సార్. చెడుగుడు అంటే దాన్ని ఏమంటారంటే ర్యాక్ అండ్ రోల్. నేను ఎప్పుడు ఈ వర్డ్ యూస్ చేస్తుంటాను, ర్యాక్ అండ్ రోల్ చేసేసాం. అంత గ్రేట్ ప్రొడక్ట్స్ తో మనము ప్రజల్లోకి వెళ్తూ ఉన్నామంటే లైఫ్లు మరి ఎంత మారుతాయి సార్. చూడండి, లాస్ట్ ఇయర్ అంతా మనం ఏదైతే ఈ ర్యాక్ అండ్ రోల్ చేసామో దాంతో మనము కులు మనాలి వరకు వచ్చేసామండి, కులు మనాలికి వచ్చేసాం. మరి ఈ ర్యాక్ అండ్ రోల్ చేస్తే